భలే అంటున్నారండి మీరు. ప్రతి భార్య చేసే పనే కదా ఇది అని ఆనంద రాజేశ్వరరావుతో అంటూ ఉంటుంది. అయితే ప్రతి భర్త కూడా చేసే పనే ఇది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే, వద్దండి నేను చెప్పేది వినండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నేను నీ కాలుకి ఆయింట్మెంట్ రాస్తున్నాను, నువ్వు నా మాట వినలేదనుకో నీకు దెబ్బలు పడతాయి అని రాజేశ్వరరావు అనటంతో, అయితే కొట్టండి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే, ఏంటంటే మీ చేత ఒక్కసారైనా ఒక్క దెబ్బైనా తినాలని నా కోరికండి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే, మీ ఆడవాళ్ళేంటి ఇలా ఆలోచిస్తారు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే, అవునండి ప్రతి భార్య కూడా ఒకలానే ఆలోచిస్తుంది. పిల్లల్ని రెడీ చేయాలి, స్కూలుకు పంపించాలి, వాళ్ళను మంచి పొజిషన్లో నిలబెట్టాలి, భర్త నిద్ర లేచే టైంకి రెడీగా ఉండి భర్తకు కాఫీ ఇవ్వాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలనే ఆలోచిస్తారండి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే, అవును ఆనంద మీరు అల్ప సంతోషులు. భర్త కొట్టినా కూడా ఏదో కోపంలో కొట్టాలే అంటే సర్దుకుపోతారు. ప్రతి భర్త విజయం వెనుక భార్య ఉంటుంది అంటారు. నా విజయం నువ్వే ఆనంద, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా చెప్పుకుంటున్నాను అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. సరే అండి ఇంకా లేవండి అని ఆనంద్ అనటంతో, లేదు నువ్వు పడుకో, నీ కాలికి నేను క్రీమ్ రాస్తాను, రేపు అసలే అబ్బాయికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాము, రెస్ట్ ఉండాలి, పడుకో ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. లేకపోతే నీకు నిజంగానే నీ కోరిక తీర్చేస్తాను, దెబ్బలు పడతాయి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటే ఆనంద నవ్వుతూ పడుకుండిపోతుంది. ఇక రాజేశ్వరరావు దగ్గరుండి ఆనంద కాలుకు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే ఇక ఆనంద నిద్రలోకి జారుకుంటుంది. ఇక మరోవైపు విశ్వనాథం గీత నిద్రపోతూ ఉంటారు. కాంచన మెల్లగా బయటికి వస్తుంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు, నా కూతురికి నిజం చెప్పాలి అని చెప్పి అనన్య శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఏది సౌండ్ చేయకుండా మెల్లగా రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ ఓపెన్ చేసి చూసేసరికి శరణ్య కనిపిస్తుంది. ఈ పక్కన శరణ్య ఉందంటే ఆ పక్కన తప్పకుండా అనన్య ఉంటుంది అని కాంచన మనసులో అనుకుంటుంది. అప్పుడే హాల్లో ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి సౌండ్ అని చెప్పి కాంచన మెల్లగా బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఏమీ లేకపోవడంతో మెల్లగా అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది. ఆ పక్కన అనన్య ఉంది కదా అని చెప్పి కాంచన బెడ్షీట్ ముసుగు వేసి ఉండటం వల్ల లేమి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అనన్య లేవకపోవడంతో అనన్యకు ముసుగు కప్పి లాక్కొని వెళ్తూ ఉంటే ఫ్లవర్ వాజ్ కింద పడి సౌండ్ వస్తుంది. ఇక కాంచన అనన్యను ముసుగులో పెట్టుకొని లాక్కొని టెర్రస్ మీదకు వెళ్తుంది. టెర్రస్ మీదకు వెళ్ళిన తర్వాత బెడ్షీట్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ శరణ్య ఉంటుంది. ఇందాకలేంటి శరణ్య ఆ పక్కన ఉంది, ఇప్పుడు శరణ్య ఎలా వచ్చింది అని చెప్పి కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జరిగిందంతా కూడా మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. కాంచన అలా బయటకు వెళ్ళగానే శరణ్య వాటర్ కోసం లేచి వాటర్ తాగి అనన్య ప్లేస్లో శరణ్య పడుకుంటుంది. ఇక కాంచన అనన్య అక్కడ ఉందని చెప్పి టెర్రస్ మీదకు ముసుగు కప్పుకొని తీసుకొస్తుంది. ఇక శరణ్యని చూసిన కాంచన షాక్లో ఉండిపోతుంది. ఏంటి పెద్దమ్మా నన్ను ఇలా తీసుకొచ్చావేంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. అయ్యయ్యో ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి కాంచన మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గీత నిద్రలో నుంచి లేచి, ఏమండి హాల్లో ఏదో సౌండ్ వచ్చింది చూద్దాం రండి అని చెప్పి విశ్వనాథాన్ని తీసుకొని కాంచన శరణ్య ఉన్న దగ్గరకు వస్తుంది. ఏంటి పెద్దమ్మ చెప్పవేంటి, నన్ను ముసుగు కప్పుకొని ఎందుకు తీసుకొచ్చావు అని శరణ్య అడుగుతూ ఉంటే, పెద్దమ్మ నాకేదో చెప్పాలని నన్ను పైకి తీసుకొచ్చింది ముసుగు కప్పి మరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఏంటి కాంచన చెప్పు, శరణ్యను ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. ఓ నాయనో ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అని కాంచన కాసేపు ఆలోచించి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ఏమైంది కాంచన ఎందుకు నవ్వుతున్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, అలానే సరే నేను నిద్రలో తీసుకొచ్చినట్టున్నాను అని కాంచన చెప్తూ ఉంటే, నిద్రలో లేస్తే గనక మంచం చుట్టూనో ఆ రూమ్లోనో తిరుగుతారు, అంతేకాని ముసుగు వేసి మరి నన్ను పైకి తీసుకొని వస్తారా, అది కూడా నా నోటిని మూసి మరి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అవునా అమ్మి ఇంకా నువ్వు అదృష్టవంతురాలివి, నీ గొంతు పట్టుకోలేదు, ఈ కొత్త కొత్త రాగాల వల్ల ఎవరికి ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది అని చెప్పి కాంచన విశ్వనాథం గీతకు చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కాంచన హాల్లోకి వెళ్ళి అంతా రివర్స్ అయింది అనన్య అనుకొని, సరే నేను పైకి లాక్కొచ్చాను అంతా నా వల్లే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాన్న పెద్దమ్మ నాతో ఏదో చెప్పాలని చెప్పి పైకి లాక్కొచ్చింది, ఏం చెప్పాలనుకుంది అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటే, ఏదో నిద్రలో లాక్కొచ్చానని చెప్పింది కదవే, పద వెళ్దాం అని చెప్పి గీత అంటుంది. ఇక విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. లీలావతి పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. అప్పుడు కపిలను పిలిచి, కపిల
టీ కాఫీలు రెడీగా ఉన్నాయా, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పి అంటూ ఉంటే, పెళ్లి వాళ్ళు వచ్చేది ముహూర్తాల కోసమా, కాఫీ టీల కోసమా అని కపిల అడుగుతూ ఉంటే, నేను ఆన్సర్ చెప్తే సరిపోతుందా, లేకపోతే ఆనందను పిలవమంటావా అని లీలావతి అడగటంతో, వదిలేండి మేడం అని చెప్పి కపిల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ ఫోన్ చూసుకుంటూ ఉంటే, దర్శన్ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వేంటి ఇంకా రెడీ కాకుండా అలానే ఉన్నావు అని లీలావతి అనటంతో, ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను పెద్దమ్మా అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లీలావతి కంగారుగా ఇంట్లో పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఏయ్ లీలావతి, ఏంటి అంత కంగారుగా నడుస్తున్నావు, కింద పడతావు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే, పడితే ఏమవుతుంది అని లీలావతి అంటుంది. నడుము ఇరుగుతుంది అని చెప్పి కోటేశ్వరరావు అనటంతో, అయితే వీల్ చైర్లో కూర్చోబెట్టి సేవలు చేద్దురు అని లీలావతి చెప్తుంది. ఇక అప్పుడే ఆనంద వస్తూ ఉంటుంది. ఆనంద పెళ్లి వాళ్ళు అని లీలావతి అడగటంతో, బయలుదేరారక్క, తొందరగానే వచ్చేస్తా అన్నారు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు వస్తారు. నమస్కారం పంతులు గారు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. నమస్కారం అమ్మ అని చెప్పి పంతులు గారు చెప్తారు. ఇలా కూర్చోండి అని ఆనంద చెప్తుంది. కపిల, పంతులు గారికి కాఫీ తీసుకురా అని లీలావతి చెప్తుంది. ఇక అప్పుడే విశ్వనాథం వాళ్ళు కూడా ఆనంద వాళ్ళ ఇంటికి వస్తారు. ఇలా అనుకున్నామో లేదో పెళ్లి వాళ్ళు వచ్చేశారు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద వాళ్ళు విశ్వనాథం వాళ్ళని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. అమ్మ శరణ్య, వెళ్ళి ఆనంద కాళ్లకు నమస్కారం చేసుకో అని విశ్వనాథం చెప్పడంతో శరణ్య వెళ్ళి ఆనంద కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఆనంద చాలా సంతోషంగా శరణ్యను లేమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా శరణ్యను ఆనంద అలా దగ్గరకు తీసుకోవడం చూసిన కాంచన కోపంగా చూస్తూ ఉంటుంది. సడన్గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి నాకు కాస్త కంగారు వేసింది అని గీత చెప్తూ ఉంటే, ఎందుకమ్మా ముహూర్తాలు త్వరగా పెడితే పెళ్లి పనులు అవుతాయో లేదోనని కంగారుగా అనిపిస్తుందా, మీ పనులు కూడా మేమే చేసి పెడతాంలే అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే కుటుంబం అంతా కూడా నవ్వుతూ ఉంటారు. అవునండి, మీ బంగారపు బొమ్మ మా ఇంటికి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. నాన్న దర్శన్ ఇలా రా అని రాజేశ్వరరావు పిలవటంతో దర్శన్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. రా దర్శన్ అని చెప్పి లీలావతి దర్శన్ని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అమ్మ లగ్నపత్రిక చదవమంటారా అని చెప్పి పంతులు గారు అడగటంతో, చదవండి పంతులు గారు అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు లగ్నపత్రిక చదవబోతూ ఉంటే, ఆగండి అని చెప్పి కాంచన అంటుంది. ఏమైంది కాంచన అని గీత అడుగుతూ ఉంటుంది. మీ అందరిలో ఒక్కరికైనా బుర్రుందా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అని లీలావతి అడుగుతూ ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అనన్యకు కూడా మీకు దగ్గ సంబంధం చూస్తామన్నారు కదా, పెళ్లి చూపులు అయిపోయాయి, నిశ్చితార్థం అప్పుడు కూడా అదే చెప్పారు, నిశ్చితార్థం కూడా అయిపోయింది అని కాంచన అంటూ ఉంటే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది. వీళ్ళ పెళ్ళైపోతుంది, వీళ్ళకు పిల్లలు పుడతారు, అప్పుడు కూడా ఇదే మాట చెప్తారా అని చెప్పి కాంచన ఆనందను నిలదీస్తూ ఉంటుంది. కాంచన, నిన్ను తీసుకురావటం పెద్ద తప్పైపోయింది, ఆనంద మాట అంటే మాటే అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు. విశ్వనాథం, నీ సొంత వాళ్ళ గురించే గాని బయట వాళ్ళ గురించి నువ్వు కాస్త కూడా ఆలోచించవా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు అంత తప్పుడు మాట ఏమన్నాను, వాళ్ళు ఇచ్చిన మాటను గుర్తు చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమంటున్నాను. రేపు పెళ్లి కూడా అయిపోతుంది, అప్పుడు ఇచ్చిన మాట ఏమవుతుంది, వాళ్ళ మాట ఎలా నిలబడుతుంది అని కాంచన ఆనందను అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.